హలో యూట్యూబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ లైఫ్. నేను మీ హరిత దీను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఈ సమ్మర్లో గుమ్మడికాయతో హెల్తీగా హల్వా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. కావలసిన పదార్థాలు: ముందుగా కాచి చల్లార్చిన 200 ml పాలు, చిటికెడు ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి. నాకైతే ఇక్కడ ఆవు నెయ్యి దొరికింది కాబట్టి నేను ఆవు నెయ్యి తీసుకున్నాను. 1 కప్పు నిండా బెల్లం. నాకు ఇక్కడ తాటి బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్, గమనించండి, మీ ఇష్టం. గార్నిషింగ్కి కావలసిన డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ లేని పక్షంలో 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా యాలకుల పొడి. ముందుగా చూపించిన బెల్లాన్ని నేను పొడి చేసుకొని పెట్టుకున్నాను. టుడేస్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ గుమ్మడికాయ కారు. మేమైతే ఈరోజు హల్వా కోసం 1 కిలో గుమ్మడికాయ తీసుకున్నాము. దానికి సరిపడా కొలతలే మీకు ఇందాక చెప్పింది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గుమ్మడికాయని బాగా కడిగి తొక్క తీయాలి. తొక్కే కదా, తొక్కలోది తీసి అవతల పడేస్తే పోదా అని మాత్రం అనుకోకండి. జాగ్రత్తగా తీయండి వీడియోలో చూపించిన విధంగా, లేదంటే కండ మొత్తం పోతుంది. కండ మొత్తం పోయిన తర్వాత దేంతో మనం హల్వా చేయాలి అదొకటి గుర్తుపెట్టుకోండి. అయినా సడన్గా ఈ గుమ్మడికాయ ఏంటబ్బా అనుకుంటున్నారా? అవునండి, మన సనాతన భారతీయ వంటకాలలో గుమ్మడికాయ స్థానమే గొప్పది. అంతేకాదండి, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, ఐరన్, ప్రోటీన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ అన్నీ ఉన్నాయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ముక్కలు కోసుకొని ప్రెషర్ కుక్కర్లో ఇందాక నేను చెప్పినట్టు చిటికెడు ఉప్పు, చిటికెడు అంటే చిటికెడు చాలు, 10 ml వాటర్ కూడా పోసి కుక్కర్ మూత బిగించి 2 విజిల్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, టైం వేస్ట్ ఎందుకు, అది ఉడుకుతూ ఉంటుంది. పక్కనే ఉన్న స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి దానిలో ముందుగా కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే కిస్మిస్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కాబట్టి కిస్మిస్, జీడిపప్పు సపరేట్గా ఫ్రై చేసుకుందాం. టైం వేస్ట్ ఎందుకు, అన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందాం అని నా డైలాగ్ నాకే కొట్టద్దు సుమి. ఇలా సపరేట్గా కిస్మిస్ ఫ్రై చేసుకొని కిస్మిస్ పక్కకు తీసుకొని తర్వాత జీడిపప్పు కూడా ఫ్రై చేసుకున్నాం. బాదం పప్పును మాత్రం కట్ చేసి సపరేట్గా పెట్టుకున్నాను నేను. ఓకే, 2 విజిల్స్ అయిపోయినాయి. మూత తీద్దాం. వావ్, పొగలు చూసారా? గుమ్మగుమ్మలాడుతుంది అనుకుంటారేమో, గుమ్మడికాయకి అంత స్మెల్ ఏ ఉండదు ఫ్రెండ్స్. ఉడికిందా లేదా అని టెస్ట్ చేశాను. ఓకే, టెస్ట్లో పాస్ అయిపోయిందండి, ఉడికింది. ఇక స్టవ్ మీద నుంచి దించేసేసి పప్పు గుత్తితో బాగా బుద్ధి చెప్పేద్దాం. చూసారా, పప్పు గుత్తితో మెదుపుతుంటే ఆ ఆరెంజ్ కలర్ టెక్స్చర్ ఆ లైటింగ్కి మెరుస్తుంటే వా, చూడటానికి మాత్రం రియల్లీ సూపర్గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నేతి కడాయి ఉంది కదా, అదే కడాయిలోకి మళ్ళీ 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయని యాడ్ చేద్దాం. ఈ గుమ్మడికాయలో మొత్తం మీద 62.6% ఆఫ్ వాటర్ ఉంటుందంట. సో దానిని కలుపుతూ ఉండండి, ఇవాపరేట్ అవ్వనివ్వండి. కలుపుతూ ఉండండి, కలుపుతూ ఉండండి, కలుపుతూ ఉండండి. మనం ఇందాక పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లం కూడా దీనిలో యాడ్ చేద్దాం. పౌడర్డ్ బెల్లమే యాడ్ చేయాలా అని మీరు నన్ను అడగచ్చు. లేదండి, కొంచెం పాకంలాగా పట్టుకొని కానీ లేకపోతే వాటర్లో మెల్ట్ చేసుకొని కానీ పట్టుకోవచ్చు. కాకపోతే ఎక్కువ శాతం అందరూ నాలాగే బద్ధకరత్న అవార్డు గ్రహీతలే అయి ఉండొచ్చు. ఇది మీకు, నాకు, మనకి కొంచెం సింపుల్గా ఉంటుందని చెప్తున్నాను. కొంచెం హెల్దీ కూడా అనుకోండి. చూసారా, మనం కలుపుతూ ఉంటే వాటర్ ఎలా పైకి తేలి వస్తూ ఉందో, ఈ టైంలో మనం టైం వేస్ట్ కాకుండా ఇంకొక పని చేద్దాం. మనం ఇందాక పాలు, కార్న్ఫ్లోర్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో పాలల్లోకి కార్న్ఫ్లోర్ అయితే 2 స్పూన్లే, అదే బియ్యం పిండి అయితే 4 స్పూన్లు. గుర్తుపెట్టుకోండి తేడా, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, బియ్యం పిండి 4 స్పూన్లు. ఇది బాగా కలపండి ఉండలు లేకుండా, ఎందుకంటే హల్వాలో మళ్ళీ ఉండలు తగితే బాగోదు కదా. కొంచెం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద ఆల్రెడీ కుతుకుతా ఉడుకుతూ ఉన్న మన హల్వా మిశ్రమం ఉంది కదా, దానిలోకి యాడ్ చేద్దాం. ఈ 2 మిశ్రమాలని బాగా కలుపుతూ దగ్గరకు వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. చూడండి, కలిపిన తర్వాత టెక్స్చర్ ఏ విధంగా మారిందో. ఈ సమయంలో స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. చూడండి, కింద నుంచి కుతుకుతా అని ఉడుకుతూ ఏ విధంగా బబుల్స్ కనిపిస్తున్నాయో. ఇప్పుడు మాత్రం 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తే కమ్మని వాసన హల్వాకు వస్తుంది. నన్ను గమనించారా? గిన్నె కూడా వదలట్లేదు.
అంతే, మన పొదుపంతా కిచెన్లోనే ఉంటుంది. మీరే విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పటం మాత్రం మర్చిపోవద్దు. ఇలా నెయ్యి యాడ్ చేయటం వల్ల చూసారా, కింద అడుగు అంటలేదు, మాడను లేదు. 90% మన హల్వా అయిపోయిందనే చెప్పొచ్చు. ఇప్పుడు కంప్లీట్గా స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకొని మనం ముందుగా పొడి చేసి పక్కన పెట్టుకున్న యాలకుల పొడి ఉంది కదా, చిటికెడు, కేవలం చిటికెడు అంటే చిటికెడే వేయండి. ఎందుకంటే యాలకుల పొడి డామినేట్ చేసినా కానీ హల్వా అంత రుచిగా మనకి ముందు తినాలని అనిపించదు. అదేవిధంగా మనం ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఒకేసారి వేసేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఓకే, వీటిని యాడ్ చేసిన తర్వాత అన్నిటిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తూ అటు ఇటు ఒక్కసారి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఫైనల్లీ ఎంతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన సమ్మర్ స్పెషల్ గుమ్మడి హల్వా రెడీ. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్, బాయ్ బాయ్.